కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పార్లమెంట్ సభ్యునిగా ఉన్న నేను నా సహచర ఎంపీలందరం సోనియా గాంధీ నాయకత్వంలో ఇక్కడ జరుగుతున్న ఉద్యమాన్ని చూసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసింది. అదేవిధంగా ఆ తర్వాత నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆ రోజు మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇదే రోజు సెప్టెంబర్ 17 రోజు హైదరాబాద్ సంస్థానాన్ని ప్రజాస్వామ్యంలో కలిపి భారతదేశ స్వతంత్ర దేశంలో కలపడం జరిగింది. అటువంటి మహానుభావుల చరిత్ర కలిగిన ఈ దేశంలో ఈ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన సాగించి తెలంగాణలో ఉన్న ప్రతి పేదవాళ్లకు న్యాయం జరగాలని, నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరుగుతుందని చెప్పి 60 ఏళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కానీ మన దురదృష్టం ఏంటంటే నిజాం తర్వాత అలాంటి నియంతలాగానే గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఒక నియంతలాగా పరిపాలించి మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని సీమాంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, ఇతరుల చేతుల్లోకి పోయి ఆంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి దోసిపెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు. అదంతా మన అందరికి తెలుసు. మన ఆశయాలు, మన పేదల కళలు కన్నీళ్ళుగా మిగిలిపోయినాయి 10 ఏళ్ళలో. కానీ నిజంగా ఏ యువతకు న్యాయం జరగలేదు. కనీసం ఒక్క 10 ఏళ్ల పాలనలో ఒక్క గ్రూప్ 1 కూడా సక్సెస్ఫుల్గా కాలేదు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక కుటుంబ పాలన అవినీతి రహితంగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దోసుకున్నారు తప్పితే ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిండ్రో వాళ్ళకు న్యాయం జరగలేదు.